ఫోటోలో ఫేసులు చూస్తుంటే పదాలు వాటంతటవే టన్నులు టన్నులు తన్నుకుంటూ వచ్చేస్తాయి. చూడు, అమ్మా నా ఫోటోలు అవి నీకు దొరకవు. ఏంటప్ప అలా చేసావు? ఆ ఫోటోల మీద ఎన్ని ప్రయోగాలు చేద్దాం అనుకున్నాను తెలుసా? 4-5 కాపీలు తీయించి ఒకటి మీ ఇంట్లో ఒకటి మా ఇంట్లో పెడదాం అనుకున్నాను. కాస్త పెద్ద చేసి మన ఆఫీస్ లో పెడదాం అనుకున్నాను. బాగా పెద్ద చేసి ఒక్కొక్క సెంటర్ లో ఒక చోట పెడదాం అనుకున్నాను. ఇలా నేను ఎన్నెన్నో ఊహించుకుంటే నువ్వెందుకు ఇలా చేసావు? అందుకే నువ్వు ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని ఫోటోలు నలిపి విసిరేశాను. ఇంకొకసారి ఇలాంటివి అటెంప్ట్ చేసావో ఆ ఫోటోస్ ప్లేస్ లో నువ్వుంటావు. ఇదిగో ఆగు, నేను వస్తున్నాను. అడిగారని చెప్పిన వాళ్ళందరినీ స్నేహ గాజులు కొందన్నాడు. గాజులు ఏమా బాగా నడుతుంది వ్యాపారం? నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం బాబు. గాజులు తీసుకోండమ్మా. తీసుకుంటారు. అక్క గాజులు తీసుకుందాం అక్క. మన ఊరు గాజులు వేసుకుని చాలా రోజులైంది. సరే తీసుకో. అంటే గాజులు తీసుకుంటావు స్నేహ, కానీ ఇప్పుడు తొడిగేవారు ఎవరు? అంటే గోకులు ఇక్కడ లేడు కదా. ఏమండి, పెళ్లికి ముందు అందరు ఆడపిల్లలకి కాబోయే భర్తే గాజులు తొడగరండి. నాకు తెలిసినంత వరకు గాజులు అనేవి భర్త చేత్తో తొడిగించుకుంటేనే భార్యకి మంచిదంట. నేను ఎక్కడో చదివాను. స్నేహాకి ఇప్పుడు అవకాశం లేకపోయినా అదృష్టం నీకుందప్పు. నీకు పెళ్ళయింది, ప్లస్ నీ భర్త నీ పక్కనే ఉన్నాడు. సో ఇప్పుడు నేను నీకు గాజులు తొడుగుతాను. తమ్ముడు చాలా పాచుకున్నాడు అత్తయ్య. అల్లుడు గారిని చూసి ఏమో అనుకున్నాను. అన్ని విషయాలు తెలిసిన వారే. అంటే పెళ్ళిళ్ళు జరిపిస్తుంటాడు కదా, ఆ అనుమానుకుంటాను. తెలుసా నేను? అవునప్పు, నీకు ఏ రంగు గాజులు అంటే ఇష్టం? నాకు తెలుసు, నీకు ఎరుపు రంగు అంటే ఇష్టం కదా. కాదు, మా అక్కకి ఆకుపచ్చ రంగు గాజులంటే చాలా ఇష్టం. ఆకుపచ్చ? అదేంటి మొన్న ఎరుపు రంగు అని చెప్పిందే? సర్లే, మార్చుకుని ఉంటావు. సరే, ఇదిగో బాబు, ఆకుపచ్చ రంగులో మా అపర చేతికి సరిపోయే సైజులో ఒక 2 డజన్ల గాజులు ఇవ్వు. సరిపోతాయి కదప్పు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.